సార్ అంటే ఇప్పుడు 'ప్రశాంత్ కిషోర్' తోటి 'చంద్రబాబు' గారి చేరిక అనేది ఇటు 'జగన్' గారి క్యాడర్‌లో మొత్తం కూడా ఒక భయం నెలకొంది అని చెప్తున్నారు. ఈవెన్ 'జగన్' గారు కూడా భయపడుతున్నారు 'ప్రశాంత్ కిషోర్' అటు చేరడంతో. ఎందుకంటే మన అంతకుముందు 'జగన్' గారితో వర్క్ చేశారు. సో, ఆ గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా 'ప్రశాంత్ కిషోర్‌కి' తెలుసు. ఇదిప్పుడు అంతా కూడా 'చంద్రబాబుకి' రివీల్ చేస్తారు అన్న ఒక వార్త కూడా బయటకొస్తుంది. మరేంటి సార్ 'జగన్' గారు ఇటు భయపడుతున్నారా లేదా? ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక రాజకీయంగా తను రాజకీయ నాయకుడు కాకపోయి ఉండొచ్చు కానీ బిజినెస్ పరంగా తన ఎట్లుండాలో తెలుసు. జగన్‌తోని పనిచేసిన కదా అని చెప్పేసి జగన్‌కుండే రహస్యాలన్నీ చంద్రబాబు నాయుడుకి ఏం రివీల్ చేస్తాడని అనుకోను. అది ప్రొఫెషనల్ సీక్రెసీ దాన్ని అట్లే మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే ఎవడు అట్లా చేయడు. అది చేసిన రోజు ప్రశాంత్ కిషోర్ ఉండడు. ఎందుకంటే ప్రజలు రేపు ఇంకా వేరే వాడెవడు పెట్టుకోడు. ప్రశాంత్ కిషోర్ ఆ పని చేస్తాడని అనుకోను. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ కిషోర్ లేకుండా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా హీనమైన స్థితికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఇతరుల చేత మాట్లాడిపోయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇతరులను నమ్ముకొని అంటే నువ్వు ప్రజలను నమ్ముకున్న దానికంటే ముందు ప్రశాంత్ కిషోర్ నమ్ముకోవడం అంటేనే దిగజారినట్టు. అది క్లియర్గా చంద్రబాబు నాయుడు భయపడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి భయపడినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి భయపడడం అంటే నువ్వు ప్రజలను నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. అది కాకుండా ప్రశాంత్ కిషోర్ వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఏదో జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చినట్టు అయితే చంద్రబాబు అధికారం వస్తుంది అనుకోవడం అది తప్పు. ఆ వచ్చే ప్రజలు తెలివి కల వాళ్ళైతే చంద్రబాబు నాయుడిని ఇక నుంచి తక్కువగా ఆలోచించడానికి ఛాన్స్ ఉంటుంది. అంతకంటే ఇంకోటి అయితే కాదు. సార్ మరోవైపు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి కోవర్ట్ అని కూడా వార్తలు ఆ మధ్య వైరల్ అయ్యాయి సార్. మరి దీంట్లో వాస్తవం ఏంటి? అది మనకు తెలియదు, మీకు తెలియదు, చంద్రబాబు నాయుడు తెలియదు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుసు. అది కోవర్టా అవునా కాదా విషయం ప్రశాంత్ కిషోర్ వాళ్ళిద్దరు చెప్పాలి. అది అవునా కాదా అనేది. ఎవడి కోవర్టో మనం ఎట్లా చెప్తాం? ఇక కోవర్ట్ అని అనుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం, కాకపోతే మనం ఏం చేస్తాం. అసలు ఆ స్ట్రాటజీ అనే అంశాన్ని ప్రజల అంశాలు లేకుండా చేసే స్ట్రాటజీ మనం దానికి మోరాలిటీ లేదని చెప్తున్నాం. ఇక కోవర్ట్ అయితే ఎంత, కాకపోతే ఎంత. సార్ ఇక మరి జేడి లక్ష్మీనారాయణ గారు ఏపీలో ఒక పార్టీ పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి. మరి పార్టీ వల్ల ఇప్పుడు అట్ ఎలక్షన్స్ టైంలో ఈ పార్టీ వల్ల మిగతా పార్టీలకి పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? ఎలా ఉంటుంది సార్? అంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టారు. ఆయనతో నేను కొంతకాలము కొన్ని డిస్కషన్లో కూర్చున్నాను. సో మేము అనుకున్నాం ఆ టైం లోపల మేము డాక్టర్లమే ఉండి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అంతా జయప్రకాష్ నారాయణ ఒక బ్యూరోక్రాట్. సేమ్ టైం వచ్చేసి తను ప్రజల అవసరాల కోసం లేకపోతే పబ్లిక్ రిక్వైర్మెంట్ లేకపోతే ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ మీద చాలా చక్కగా చాలా విషయాలు డిస్కస్ చేస్తాం మేము. జయప్రకాష్ నారాయణ ఐ లవ్ హిమ్, నో డౌట్. అలాంటి జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఒక్కడే సీటు గెలిచిండు. అంటే బీయింగ్ ఏ బ్యూరోక్రాట్ ప్రజల లోపల కొంత లోక్సత్తా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత గెలిచిన సీట్ ఒక్కటే. అది కూడా కుక్కడపల్లి నియోజకవర్గం. అది ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సెటిలర్స్ ఉంటారు, కమ్మ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. ఈయన కమ్మ కాబట్టి గెలవగలిగిండు. అది ఆ తర్వాత ఎక్కడా లేదు. ఆ తర్వాత ఇక ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏమున్నా లేకపోయినా మనకు తెలియదు. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసింది జేడి లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు ఏదో జరుగుతుంది అనుకున్నాం. అక్కడ కూడా పెద్దగా ఒరిగింది ఏం లేదు. జేడి లక్ష్మీనారాయణ గెలిచింది లేదు, పవన్ కళ్యాణ్ గెలిచింది లేదు. ఇద్దరూ కొట్టుకుపోయారు. ఈజ్ ఆల్సో బ్యూరోక్రాట్, ఒక ఇమేజ్ ఉన్న బ్యూరోక్రాట్. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి సో ఏసీబీలో తనకంటూ ఒక హీరోయిస్టిక్ పర్సనాలిటీ లాగా ప్రజల ముందు ఉన్న వ్యక్తి. ఆ కాస్త తను గెలవలేకపోయిండు. దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోకి వచ్చేసి ఆయన జాబ్ రిజైన్ చేసి సో రకరకాల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడా లేకపోతే భ్రమల్లో ఉన్నాడా మనకు తెలియదు కానీ సో ఆయన కూడా ఫెయిల్యూర్. అంటే ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలు ఏంటిది? ఫస్ట్ బ్యూరోక్రాట్స్ వెతుక్కోవాలి, వాళ్ళని చెక్ చేసుకోవాలి. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? నార్త్ లోపల ఆయన గెలవడానికి ఎందుకు గెలిచిండు?
సో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి గల కారణాలు ఏంటిది, ఇక్కడ వీళ్ళు గెలవకపోవడం గల కారణాలు ఏంటిది. కేజ్రీవాల్కు అంత ఇమేజ్ రావడానికి ఏంది అంటే మెట్రోపాలిటన్ సిటీ ఢిల్లీ మహానగరము, అక్కడ డిఫరెంట్గా రిక్వైర్మెంట్ ఉంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజలకు చాలా చూసిండ్రు, అడ్వాన్స్గా ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. దానికి అనుగుణంగా రోడ్ల మీద పడుకొని వాళ్ళు ఫైట్ చేసిండు. సో యాంటీ కరప్షన్ మీద ఫైట్ చేసిండు. తర్వాత యాంటీ కరప్షన్ పక్కన పెట్టండి అనుకో, సో దాని మీద ఫైట్ చేసేసి లోక్పాల్ బిల్ విషయంలో కొన్ని ఫైట్ చేసిండు. అట్లా ప్రజల లోపల చొచ్చుకెళ్ళేసి ప్రజల లోపల కొంత కొత్తదనాన్ని తీసుకొచ్చేసి కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకోగలిగిండు, ఫైట్ చేయగలిగిండు, అధికారాన్ని సాధించగల. మరి అది ఇక్కడెందుకు రావటం లేదు అంటే వీళ్ళ సెలక్షన్లో లోపం ఉంది, వీళ్ళ ఊహలలో లోపం ఉంది. అంటే నేను బ్యూరోక్రాట్, ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, పొలిటికలిస్ట్ అని నేనే నా వాపనంత బలుపు అనుకుంటే చాలా కష్టం. సో అట్లా అనుకొని మనం ఏది పడితే అది ఎక్కడ పడితే పార్టీలు పెట్టి మాట్లాడడం, పార్టీలలో ఉండడం అనేది అంత ఫులిష్నెస్. అంటే ఇలాంటి పద్ధతులే వీళ్ళు అవలంబిస్తున్నారా, లేకపోతే ఎక్కడ వీళ్ళు ఉంది? ఆఫీసర్లుగా ద పీపుల్ ఆర్ సక్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. జయప్రకాష్ నారాయణ కావచ్చు, సేమ్ టైం జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆఫీసర్లుగా వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంది, ఇమేజ్ ఉంది, ఒక హీరోయిస్టిక్ పర్సనాలిటీ. మరి రాజకీయాలకు రాగానే ఎందుకు వీళ్ళు అంటే రాజకీయాలలో జరుగుతున్న విషయాలన్నిటినీ ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళాలి. అంటే ప్రవీణ్ కలవాలంటే ప్రవీణ్కి ఒక పిఏలు ఉంటాడు, పిఏ దగ్గర పోవాలా చేయాలంట. సగటు రాజకీయ నాయకుడికి పిఏ ఉండడు, డైరెక్ట్గా తెల్లవారు పోతాడు, అన్నా అంటూ పోతాడు. ఇంకొకటి ఆ భాష ఒకటి చాలా, వీళ్ళని సార్లు అనాలి, ఆ డిస్టెన్స్ పెడుతుంది. ఇది మొన్న లాస్ట్ టైం సార్ అని పబ్లిసిటీ చేసుకున్నాడు కేసీఆర్. అట్లనే ఆ రోజు చెప్పిన, ఓరయ్యా సార్ నన్ను పబ్లిసిటీ చేసుకున్నాను సర్వనాశనం అయిపోతామని చెప్పిన అట్లేమండి. అంటే ఈ సార్లు అనేసరికి కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. కామన్ మ్యాన్ కానీ సో కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఉండరు. అంటే బ్యూరోక్రాట్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము ప్రజల్లోకి వెళ్ళాలి అనేదానికంటే కూడా ప్రజలు మా దగ్గరికి రావాలి అనుకునే నైజం వీళ్ళ లోపల కనిపిస్తుంది. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో కలవాలి, ప్రజల్లో ఉండాలి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదువుకున్నాడు. మరి డిగ్రీ చదివిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా కలిగిండు అంటే తను ప్రజల్లోకి వెళ్ళగలిగిండు. ఎన్టీఆర్ ఉన్నాడు, ఆయన ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివిండు, ఆయన ప్రజల్లోకి వెళ్ళిండు. ఆయన హీరో చరిష్మాను పెట్టుకోలేదు. మా సినిమా హీరో అనగానే ఓట్లు వేసి లేకపోతే చిరంజీవి మెగాస్టార్ ఆయనకు ఓట్లు పడాలి. చిరంజీవి ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజల్లోకి ఎవరైతే వెళ్ళి చొచ్చుకొని పోయి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అక్కడ గంజి తాగి నీళ్లు తాగి వాళ్ళతో ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారు. లేదు మేము బ్యూరోక్రాట్లము, డాక్టర్లం, ఇంజనీర్లం అనుకుంటే దే ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. అలాంటి ఆలోచనలతో పాలిటిక్స్లోకి వస్తే జేడి లక్ష్మీనారాయణ ఆల్రెడీ వైజాగ్లో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్. అంటే ఒక్కడే గెలవనుడు పార్టీని గెలిపిస్తాడు అనేది ప్రజలు అనుకోక ముందుకు ప్రజల్లో కలిసి వ్యక్తులతో మాట్లాడి పనిచేసే వ్యక్తులను కలుపుకొని సో ఎంతోమంది ఆయనకు అనుగుణంగా ఉండే వ్యక్తులను, అలాంటి ఆలోచనలో ఉండే వ్యక్తులను కలుపుకొని వాళ్ళను ఒక లిమిటెడ్ కాకుండా ప్రతి జిల్లా, ప్రతి మండలానికి, విలేజ్ వరకు వర్క్ చేయగలిగితే ఉపయోగం. తప్పితే ఇప్పటికిప్పుడు చేస్తున్నాడు అంటే జగన్కు ఉండే యాంటీ ఓటును క్యాచ్ చేసి తనకు జగన్కు ఉపయోగపడే నాయకుడిగా నిలుస్తుండొచ్చు తప్ప ప్రజలకు ఉపయోగపడే నాయకుడు మాత్రం కాలేడు.